అయినా భయం లోపల, నాకంత సామర్థ్యం లేదు ప్రభు. మొండికేస్తే ఆయన రావాల్సిన రూట్లో వచ్చాడు, దిమ్మ తిరిగింది, బొమ్మ కనపడింది, లైన్లోకి వచ్చా. మరి సాఫ్ట్గా చేతో ఒకడు వినడు, అప్పుడు ఆయన రూట్లో ఆయన వస్తాడు. మరి ఇలాగ ఇన్ని రకాలుగా నలిగి, ఇన్ని రకాలుగా ప్రెజర్ అయ్యి, ఇన్ని బాధలతో వద్దు వద్దు అనుకుంటా సేవలోకి వచ్చానని ఎవరికి తెలుసు? ఒక మాట అంటమైతే అంటారు అనేవాడు, బతకలేక బడిపంతులని ప్రతి ఒక్కడు బైబిల్ ఒకటి బట్టి తిరుగుతూ ఉన్నారు బతకడానికి. అని ఎవడికి తెలుసు ఈ బాధ? ఎంత ప్రెజర్ అయ్యి ఎన్ని బాధలు పడి వద్దు వద్దు అనుకుంటూ బలవంతంగా పట్టుకొచ్చాడు. దైవజనుల పరిస్థితి అది. వాళ్ళ హృదయంలో క్రీస్తు ప్రేమ కుమ్మరింపబడి ఉంటుంది. ఆ ప్రేమ ఆత్మల రక్షణ కొరకు పరితపిస్తూ ఉంటుంది. పనికి వెళ్తాడు, పని చేద్దామని, చేయబుద్ధి కాదు, ఏడుస్తూ కూర్చుంటాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, సత్యం తెలిసి ఉండి దేవుని గురించి లోకానికి ప్రకటించాల్సిన నేను నా కడుపు చూసుకుంటా ఉన్నాను, ఆత్మలు నశించిపోతున్నారని ఏడుస్తా.